10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిన మాటలు. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు అనుకున్నన్ని రోజులు సీఎంలుగా కొనసాగుతారా? అందరికీ తెలుసు. పాలిటిక్స్ను చూస్తున్న వాళ్ళందరికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకి మరీ ముఖ్యంగా తెలుసు. వీళ్ళు ఉండాలనుకున్నన్ని రోజులు సీఎంలుగా ఉండలేరు. హైకమాండ్ ఉంచాలి అనుకున్నన్ని రోజులు మాత్రమే రాష్ట్రాలలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సీఎంలు ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాత్రికి రాత్రి సీఎంలు మారిన సందర్భాలు ఉంటాయి. పొద్దున ఉన్న సీఎం సాయంత్రానికి ఉండని సందర్భాలు ఉంటాయి. సీల్డ్ కవర్లలో సీఎంలను పంపిస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మాట ఎప్పటి నుంచో కూడా అందరూ మాట్లాడే మాటలు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంకా నేను 10 ఏళ్ళు సీఎంగా ఉంటా అని మాట్లాడుతున్న మాటలు ఎవరిని ఉద్దేశించి, ఎవరికి వార్నింగ్ ఇయ్యదలిచిండా, లేకపోతే వాళ్ళ హైకమాండ్కి షాక్ ఇయ్యదలిచిండా? ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? ఇప్పుడు ఇట్లాంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇవాళ మొదటిసారి మాట్లాడింది కాదు. గతంలో కూడా చాలా సందర్భాలలో మాట్లాడిండు. కానీ గతంలో చాలాసార్లు తెలంగాణలో మాట్లాడిండు, ఇక్కడ రకరకాల సందర్భాలలో మాట్లాడిండు, అసెంబ్లీలో, తర్వాత ఇక్కడ మీడియా చిట్చాట్లలో మాట్లాడిండు. కానీ నిన్న మాత్రం ఢిల్లీకి పోయి, ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళ హైకమాండ్ ఉంటుంది, వాళ్ళ అగ్రనాయకుల్ని కూడా కలిసిన తర్వాత మాట్లాడిన మాటలు. సో ఢిల్లీకి పోయి అట్లాంటి మాటలు మాట్లాడడము అంటే ఇండైరెక్ట్గా ఏమన్నా వాళ్ళ హైకమాండ్కి ఒక వార్నింగ్ లాంటిది ఇయ్యదలిచిండా? అందులో భాగంగానే ఢిల్లీలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడా సీఎం అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది.